రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా చిన్న శంకరంపేట మండలం కామారం తండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మోహన్ నాయక్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి మోహన్ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు, ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరి సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కత్తెర గుర్తుకు ఓటేసి మోహన్ నాయక్ను భారీ మెజారిటీతో గెలిపించాలని, గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని ఆయన తెలిపారు. ఇప్పటికే 80% సర్పంచ్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారని, గ్రామంలో నిలిచిపోయిన పనులన్నీ కూడా నిధులు కేటాయించి పూర్తి చేయడం జరుగుతోందని, 3 సంవత్సరాలు అధికారంలో ఉంటున్నామని, గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ పోతరాజ్ రమణ, రాజిరెడ్డి, పోతరాజ్ జనార్దన్, చిరంజీవి, మహేందర్ సింగ్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. సోదర సోదరిమణులకు, పెద్దలకు, తండ్రి సమానులకు, తమ్ముళ్లకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రమణ ఒకటే ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే చదువుకున్నోడు మోహన్ నాయక్ మొన్న ఎన్నికల్లో కూడా రోహిత్ కోసం మొత్తం నియోజకవర్గంలో అన్ని తాండాలు కూడా తిరిగాడు. మరొకటే గుర్తుంచుకోవాల్సింది, 10 సంవత్సరాల్లో తాండాలలో రోడ్లు లేకుండే నియోజకవర్గంలో. ఇక్కడనే కాదు, గన్పూర్ మండల్ గాని, నిజాంపేట్ మండల్, రామాయంపేట్ మండల్, మెదక్ మండల్, శంకరంపేట్ మండల్, అన్ని తాండాలలో 90% రోడ్లు వేయించినాం. ఇంకో 10% ఉంటే, అంటే మనం వచ్చి 2 సంవత్సరాలు అయినాయి. మరి తాండాలు మొత్తం ఎన్ని లక్షల పనులు చేసాం ఇలా రోహిత్ వచ్చినాక. ఇంకా 3 సంవత్సరాలు గడువు ఉంది. ఆ 3 సంవత్సరాల్లో అన్ని పనులు పూర్తి చేస్తాం. మళ్ళా మీరు అడగకుండానే, అమ్మ కూడా ఆకలి అవుతుందంటే అన్నం పెడుతుంది, మేము అడగకుండా అన్ని పూర్తి చేస్తాం. మోహన్ నాయక్ ను గెలిపించి నా చేతిలో పెట్టుంది, మిగతా పని నాకు వదిలిపెట్టుంది, పని చేయిస్తా తప్పకుండా. చదువుకున్నాడు నా తమ్ముడు మోహన్ నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా నా ప్రియమైన సోదర సోదరిమణులను, పెద్దలను, మా తండ్రి సమానులు పెద్ద అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, భారీ మెజార్టీతో మోహన్ నాయక్ ను గెలిపేయండి. కత్తెర గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున ఓట్లు వేయించి గెలిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నా. గెలిపించి తీసుకొచ్చినాక వెంటనే ఇక్కడ సేవాలాల్ గుడి, ఏదైతే జగదాంబామాత గుడి ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టించిన సేమ్ అదే స్టైల్ ఇక్కడ కట్టిస్తా. అంతే, మరి సేవాలాల్ గుడి కూడా పూర్తి చేస్తా అని చెప్పి కూడా అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏవైతే ప్రభుత్వం తరఫున హామీలు ఇచ్చిండ్రో ఆ ప్రభుత్వం తరఫున కొన్ని హామీలు పూర్తి చేసారు. మిగతా అన్ని కూడా ఇంకా 3 ఏళ్లు గడువు ఉంది. 3 ఏళ్లు అన్ని పూర్తి చేస్తాం. మేము ఇతరుల గురించి మాట్లాడదలుచుకోలేము. ఏం చేస్తాం, ఏం చేయబోతాం చెప్తా ఉన్నా. 10 సంవత్సరాల వాళ్ళు ఇండ్లు ఇస్తా అన్నారు. అది మీకు తెలిసి ఎన్ని ఇచ్చిండ్రో. ఇప్పుడు ఎన్ని ఇండ్లు వచ్చినాయి మనకి ఇక్కడ? 13 ఇండ్లు వచ్చినాయి. ఇంకెన్ని కావాలా? 2వ విడతలకు కొన్ని ఇస్తాం. పూర్తిగా 5 సంవత్సరాలు అందరికి కూడా ఇండ్లు ఇస్తామని చెప్పి మరోసారి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సభాధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సత్తన్న గారు, అదేవిధంగా మేము చేసినాం మన కత్తెర గుర్తు భారీ మెజార్టీతో మనం గెలిపించిన కదా అని మనస్ఫూర్తిగా కోరవచ్చు. ఉద్యోగంతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మైనంపల్లి రోహిత్ అన్న ఎమ్మెల్యే గెలుతుంది. మిర్జాపల్లి టు కామారం తాండా डांबर रोड 2 किलोमीटर శాంక్షన్ వేగించా काम झाला होता. उद्योग కొత్త గ్రామ పంచాయతీ 20 లక్షల కొత్త గ్రామ పంచాయతీ శాంక్షన్ వేచే सेन माला मिशन उज्जैन गायकोड आपण 10 लाख रोड घालायचा. गोप्यातांडा मध्ये 2 रोड आहे. सेवालाल गुडी कडे 1 रोड, पण आपण बाणदर गल्लीमा 1 रोड, మొత్తానికి 10 लाख रोड करायचा. उज्जैन सीआरआर फंड को तो 35 लाख 35 లక్షల सीआरआर फंड శాంక్షన్ करायचा. త్వరలో ఈ ఎలక్షన్ కోడ్ రాజర్పచ్చ आपण वर्क चालायचं. उज्जैन गायकोड राज्य तांडार गायकोड स्कूल हवारी गोडा ना फ्रेंड वर చిన్న వర్క్ శాంక్షన్ लगायचा. पण तांडम गायकोड मोठे तांडम गायकोड सिटीला होता स्कूल आहे ओपी लगायचा. ओई శాంక్షన్ వేరీचा తప్పకుండా మైనంపల్లి అన్నారు ఆశీర్వాదం ఏంటి, అప్పుడు రోహిత్ అన్నారు ఆశీర్వాదం ఏంటి. ఇచ్చే నిధులు అప్పుడు తాండని ఆరేసా
ऐसे निधुल अन्ना वाले आशीर्वाद में निधुल सजर गुరించి मैं कांग्रेस पार्टी तरफुన मैं उस्मानिया यूनिवर्सिटी में एक చదవతానే ఆతానే తాండిన एक మంచి ఆలోచనది ముందు లేదాను ఒక మంచి దృక్పథంతో ఈ తాండను ముందుకు తీసుకెళ్దామని చెప్పి అన్నవారి ఆశీర్వాదంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఒక బలపరిచిన నాయకునిగా నేను ఈ కామరం తాండలో కత్తెర గుర్తు ఓటు మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు అందరూ కత్తెర గుర్తు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని, గెలిపించిన తర్వాత నేను ఈ తాండకి ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చాలని నీ హనుమంతనారి ఆశీర్వాదంతో ఈ తాండను మంచి అభివృద్ధిని తీసుకెళ్తానని చెప్పి ఈ మనస్ఫూర్తిగా ఈ శివాలయాల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జై హింద్.